నమస్కారం. మా నాన్న గురించి, మా గురించి చిన్నప్పటి నుండి మా పక్క ఇల్లు కదంటే మేము ఎన్ని బాధలు పడ్డాము, అసలు మా పరిస్థితి ఏంటి, మీరైతే బాగా చెప్పగలుగుతారు. నేను మీ అమ్మ చనిపోయినాక మీ నాన్నకు చెప్పినమ్మా ఏమన్నా అంటే ఆ చౌరస్తలో మన ఇంటి పక్క చౌరస్తా నిలబడి చెప్పిన ఈ భార్య చనిపోయింది ఎందుకు కారణం అమ్మాయిల గురించి కదా, ఆస్తి వాళ్ళకు కొద్దిగా ఇవ్వని చెప్పినందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది చెప్పినాను. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నువ్వు ముగ్గురు అమ్మాయిలకు 3 ఫ్లోర్లు రాసి నువ్వు పైన అంతస్తులో ఉండు, నీ మనగాలు మనోళ్ళు మంచిగా చూసుకుంటానేమో, హ్యాపీగా బతుకు నువ్వు ఎండ్ ఆఫ్ లైఫ్లో అని నేను చెప్పాను. ఆయన నేను ఇవ్వను అని చెప్పిండు. ఎందుకు ఇవ్వవు, బిడ్డలు కదా, కొడుకు అక్కడ బిహెచ్లో ఆస్తి ఉంది, ల్యాండ్ ఉంది, 2 క్వార్టర్స్ ఉన్నాయి, అబ్బాయి రఘు చాలది. ఈ మిగతా ముగ్గురు అమ్మాయిలకు ఏదో మామూలుగా పిన్ చేసి ఇచ్చినావు, కానీ ఇప్పుడు నువ్వు ఇవ్వని చెప్పినావు. చెప్పినప్పుడు ఆయన ఫ్రెండ్ హనుమాన్లు రామ్తో హెచ్ఎంలో పనిచేస్తాడు, ఆగే హెచ్ఎంలో పనిచేస్తాడు, ఇంకా కొంతమంది ఉండే వాళ్ళందరి ముందు చెప్పినారు. వాళ్ళు కూడా అన్నారు, సోమ ఇది కరెక్టే అన్న చెప్పేది, మీరు అమ్మాయిలకు ఇవ్వండి అని చెప్పారు. చెప్తే నేను 3 ఫ్లోర్ ముగ్గురు కొట్లాడుకుంటానంటే కొట్లాడుకొని ఇక్కడనే ఉంటుంది కదా, నేను కూడా చూస్తుంటాను, బాగుంటుందని చెప్పాను. కానీ అతను వినలేదు. వాస్తవంగా చెప్పినమ్మా నేను ఇంతకుముందు నేను చెప్పిన, ఎందుకంటే అమ్మ చనిపోయిన చాకు నేను వచ్చిన బీచ్ ఎందుకు చనిపోయిందంటే మీకు అమ్మాయిలకు ఆస్తి ఆ ఇల్లు పంచాను అన్నందుకే ఆయన ఇవ్వనంటేనే ఆమె ఆత్మహత్య చేసుకునేది తెలిసింది. తెలిసిన తర్వాత నేను ఇలా సంధానించిన తర్వాత ఇవ్వలేదు. ఇది వాస్తవం. నేను ఎంత చేసిన అంకుల్, నాన్నకు పక్షవాతం వస్తే నేను వెళ్ళి ఉండి చూసుకున్నా నాన్నని. నేను ఉన్నప్పుడు మంచిగా అయిన అంకుల్, అసలు మొత్తం బెడ్ రిడన్ ఉన్న మనిషి స్టాండ్ పట్టుకొని నడిచే స్టేజ్లో నేను వచ్చేసిన. నేను వాస్తవం నేను ఎగ్జామ్ నేను 2 అమ్మాయిలకు అక్కడ ఆపాప్ చేసిన, నేను ఇచ్చేసిన, నా బాబుకి రిజిస్టర్ చేసిన, అమ్మాయిలకు అది ఇచ్చేసిన. అమ్మాయిల అబ్బాయిలు నీకు కదా అని ఉద్దేశంగా నేను ఆయన చెప్పిన ఆయనకు. వాళ్ళు కూడా పెద్ద ఆర్థికంగా బాగలేరు అమ్మాయిలు, వాళ్ళ ముగ్గురికి ఇవ్వండి నేను సంబంధించిన వాస్తవం. ఇంకా అన్యాయం చేసిన అంకుల్, ఇప్పుడు నేను నా పిల్లలతో కూడా చేస్తున్నారు అంకుల్. వాళ్ళు పిల్లలు ఇల్లు అమ్మినాక కూడా చెప్పిన ఆయనకు ఆ పైసలు ముగ్గురు డివైడ్ చేసి ఇచ్చేది. చెప్తే అతను అందరికి ఇప్పుడు ఇవ్వకుండా కొద్దిగా డిఫరెన్స్ ఇచ్చిన కూడా తెలిసింది నాకు. చెప్పించింది, అది కూడా చెప్పి ఇవ్వడం ఏంటంటే అది చెప్పినమ్మా చెప్పిన. అది కూడా నేను ఆ ఇంట్లో నుండి అక్కడ ఎవరినో వాళ్ళని పెట్టి ఇంట్లో అంతా కాల్ చేపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, మా ముగ్గురు కోసం నేను కొట్లాడుతుంటే ఆమె వెళ్ళి ఆ పెద్ద వాళ్ళు వెళ్ళి నాకు చెప్పకుండానే వాళ్ళు పైసలు తీసేసుకున్నారు అనుకో, సెటిల్ చేసేసుకున్నారు. అప్పుడు ఎంత అన్యాయం చేస్తున్నారు అంకుల్. ఇప్పుడు నాకు అసలు నేను ఎంత అన్యాయం అయిపోయినా అసలు వాళ్ళకి ఎంత విలువ ఇస్తుంది నా ఇంటికి, వాళ్ళకి, అందరికీ. నన్ను ఇప్పుడు ఈరోజు నా పిల్లల జీవితాలు కూడా బాగా చేస్తున్నారు అంకుల్. వాళ్ళు అసలు బతకలేకపోతున్నారు. నా పిల్లల వరకు వస్తారు అంకుల్. ఎవరైనా తప్పులు చేసింది తప్పులు వాళ్ళే చేసి మమ్మల్ని హింసించుకుంటా ఈ రోజు వరకు ఇంత అన్యాయం చేస్తారు. కరెక్ట్ కాదు. వాళ్ళు ఇష్టం లేకుండా డివైడ్ సపరేట్ బతకాలి, కానీ ఎవరిని హింసించడం కరెక్ట్ కాదు. ఎంత అంటే అంత హింసిస్తున్నారు అంకుల్. అసలు మేము ఎక్కడ తిరగని పోలీస్ స్టేషన్ లేదా, రఘు కూడా కరెక్ట్ కాదు. రఘు కూడా మాట్లాడాలి, మాత్రం కరెక్ట్ కాదు. చాలా హింసిస్తున్నారు అంకుల్ మమ్మల్ని అయితే. ఇప్పుడు అసలు చాలా అంటే చాలా హింసిస్తున్నారు. నేను మాత్రం నాకు ఎవరు చెప్పకుండా నేను చెప్పినాను, మాట్లాడినాను, కన్విన్స్ చేసినా, కానీ అతను ఎందుకో నేను ఇవ్వను అన్నాడు. బిడ్డలకు భార్య చనిపోయింది కదా, దాని గురించి కదా నీకున్నది ఆస్తి లేకుంటుంది లేదు. ఆయన ఒకటే బాబు కదా, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది, మళ్ళీ బీచ్ 2 క్వార్టర్స్ ఉన్నాయి. నాకు తెలుసు ఇంకా వేరే ల్యాండ్ ఉందని తెలిసింది.
ఇవన్నీ అతనికి ఉన్నాయి. ఈ ముగ్గురు అమ్మాయిలకి ఇల్లు ఇచ్చేయని చెప్పినాను మళ్ళీ సంబంధించిన కన్ను తీసినాను. అది అతను వినాలి కదా అంకుల్, అసలు మాట వినడు, అసలు వినడు. నాకన్నా న్యాయం చేయాలి కదా అంకుల్. చేయాలి తప్పదు. నాకు న్యాయం చేయకుండా అసలు నాకు న్యాయం చేస్తుంటే అసలు చనిపోకపోతుంది అంకుల్. నా దగ్గర ఉండేది ఎందుకమ్మా ఇక్కడ పైన ఉంటే అయిపోగలమ్మా. ముగ్గురు 3 ఫ్లోర్లు ఇచ్చి ముగ్గురు బిడ్డలు ఇంట్లో ఉంచుకొని పైన ఎంజాయ్ చేసుకుంటే ఎంత మంచిగా ఉండు. మంచిగా పైన ఎంత బిల్డింగ్ కట్టుకున్నాడు. ముగ్గురు ఆ పిల్లలు ఒకే దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. ఏదేమైనా అతను మీ ఇప్పుడు డాడీ ఇదే మన సనత్ నగర్లో ఘోరం అంటే మా నాన్న చేయడమే కదా. అంతే అది కూడా 100%. నాకు అందరిలో నాకు ఎక్కువ అన్యాయం చేసింది. అయినా